డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ చుక్కుల్లో పడ్డారు. గతంలో మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పరువు నష్టం కేసులో శిక్షకి గురై అనర్హత వేటు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ మళ్లీ అలాంటి కేసులోనే చిక్కుకున్నారు. గతేడాది లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ వినాయక్ దామోదర్ సావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ గతంలో పూణేలోని ఓ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసు గత నెలలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకి బదిలీ చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న తమ ముందు హాజరు కావాలని రాహుల్ కి కోర్టు సమన్లు జారీ చేసింది.